నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ ఆస్పిరెంట్ మామ్. నా పేరు అంజలి. నేను ఒక టీచర్ బై ప్రొఫెషన్ అండ్ స్పెషల్ ఎడ్యుకేటర్ ఫర్ స్పెషల్ కిడ్స్ అండ్ స్పెషల్ మామ్ టు అ స్పెషల్ కిడ్ హూ ఇస్ 6 ఇయర్స్ ఓల్డ్ నౌ. ఆఫ్టర్ ఎ లాంగ్ 8 మంత్స్ గ్యాప్ తర్వాత మన ఛానల్‌లో ఈ లాంగ్ వీడియో అనేది రిలీజ్ చేస్తున్నాను. బేసిక్‌గా ఈ వీడియోలో నేను మా బాబు సైన్స్ ఎక్స్‌పో ప్రాజెక్ట్‌ని ఎలా చేశాడు, తన చేత నేను ఎలా చేయించాను అండ్ ఎలా ప్రెజెంట్ చేశాడు స్కూల్‌లో అనేది ఉంటుంది. సో, ఆ క్లిప్స్ అనేవి నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను. కానీ దానికన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్పెషల్ కిడ్ పేరెంట్‌తో నేను మాట షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. రీసెంట్‌గా మన ఛానల్‌లో చాలామంది పేరెంట్స్ కనెక్ట్ అయ్యారు. నేను తీసుకున్న ఈ గ్యాప్‌కి ఐ రియల్లీ అపాలజైజ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వెయిట్ చేశారండి. నాకు తెలుసు స్పీచ్ థెరపీ పార్ట్స్ కోసం వెయిట్ చేసిన పేరెంట్స్ చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయడం జరిగింది. సో, వాళ్ళందరితో నేను ఇంటరాక్ట్ అయ్యాను అండ్ చాలా కొత్త పేరెంట్స్‌తో నేను ఇంటరాక్ట్ అయ్యాను. సో, ఒకవేళ ఎవరైనా పేరెంట్ నాతో మాట్లాడాలి అంటే నాతో వాయిస్ మెసేజెస్‌లో నాతో మాట్లాడొచ్చండి. మీ యొక్క కన్సర్న్‌ని, మీ యొక్క ఇష్యూస్ ఏవైనా ఉంటే మీరు నాతో మాట్లాడొచ్చు. అది ఇన్‌స్టాగ్రామ్‌లోని సేమ్ ఛానల్ పేరుతో ఉంటుందండి. నేను పెడతాను ఇక్కడ ఐడీ. సో, అక్కడ మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. అక్కడ నేను మాట్లాడిన పేరెంట్స్‌తో నాకు తెలిసింది ఏంటంటే, మెజారిటీ ఆఫ్ పేరెంట్స్ దగ్గర నేను విన్నది ఏంటంటే, మా బాబు ఒక్క దగ్గర కుదురుగా కూర్చోడు. అండ్ ఎలా తనకి స్కూల్‌లో జాయిన్ చేసినా కూడా అక్కడి నుంచి వచ్చే కంప్లెయింట్స్ ఏంటంటే, ఒక దగ్గర కూర్చోడు మీ బాబు లేదా మీ పాప ఒక దగ్గర ఉండదండి. చాలా హైపర్ యాక్టివ్. ఇలాంటివి చాలా వింటున్నాము. ఫర్దర్‌గా స్కూల్ ఎలా కంటిన్యూ చేయాలి? ఏంటి? ఎలా? ఏంటి? అనేది చాలా క్వెషన్స్ ఉన్నాయి. సో, పేరెంట్స్‌తో నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్, పిల్లలు అలాగే ఉంటారు. అండ్ అందులో స్పెషల్ కిడ్స్‌కి స్పెషల్ నీడ్ కావాలి. సో, వాళ్ళకి ఏ సెన్సరీ ఓవర్‌లోడ్ అవుతుందో స్కూల్‌కెళ్ళాక అనేది మనకి కరెక్ట్‌గా మనం చెప్పలేము. ఫస్ట్ అక్కడ స్కూల్ వాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో కానీ మీరు ముందుగా మీ కిడ్స్‌ని, మీ పిల్లల్ని మీరు అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోండి దట్ వై దే ఆర్ హైపర్ యాక్టివ్. ఇంకా ఎందుకు అలాంటి బిహేవియర్స్ ట్రేస్ చేస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవాలి. కుదిరితే మీరు కామ్ చేయగలగాలి. అఫ్‌కోర్స్ ఇప్పుడు మనకు కూడా తెలియని చాలా విషయాలుంటాయి. వాళ్ళకి సెన్సరీ ఓవర్‌లోడ్ అవుతుందో, లేపోతే ఆహ్, ఏ ఏ ఇష్యూ ఉందో అనేది మనం కరెక్ట్‌గా చెప్పలేము. కానీ ఒకటి మనం చేయగలం పేరెంట్స్‌గా ఏంటంటే, ఒక పాజిటివ్ మైండ్‌సెట్‌ని పెట్టుకోవడం. చెప్పడం చాలా ఈజీ. గో త్రూ అయ్యాను గాబట్టి నేనిది చెప్పగలుగుతున్నానిప్పుడు. సో, నేను కూడా అలాంటివి మీరు ఫేస్ చేసినవి ఫేస్ చేశాను. నేను కూడా మా బాబుకి ఫస్ట్ స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు అక్కడ ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ ఆల్సో అక్కడ టీచర్స్ ఈ వీడియో చూస్తారు. ఎందుకంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్‌ని. సో, వాళ్ళు కూడా ఈ వీడియో చూసి అగ్రీ అవుతారు. ఎందుకంటే తను ఫస్ట్ నేను స్కూల్‌లో జాయిన్ చేసినప్పుడు అంటే నర్సరీలో జాయిన్ చేసినప్పుడు తనెప్పుడు కూడా క్లాస్‌లో ఒక్క దగ్గర తన ప్లేస్‌లో కూర్చున్నది లేదు. అండ్ మోర్ ఓవర్ ఎల్‌కేజీ లెవెల్ వరకు తను అలాగే ఉండేవాడు. సో, ఈ కంప్లెయింట్ అనేది నేను విన్నాను. నాకు తెలుసు అది ఎలా అనిపిస్తదో. ఆహ్, అది కంప్లెయింట్‌గా తీసుకోకండి. ఒకవేళ ఎవరైనా మీతో చెప్తుంటే ట్రై టు కామ్ దెమ్. అలాంటిది మీరు ఇంట్లో ఎలా కామ్ చేయగలరు? మీరు ఎలా కామ్ చేయగలరు? దానికి ఆ స్కూల్ సెటప్ అనేది ఎలా క్రియేట్ చేయగలరు? ఇవన్నీ మీరు మీ కిడ్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇప్పుడు తను క్లాస్‌లో సెటిల్‌గా కూర్చోవడము, నా కళ్ళతో చూసిన తర్వాత ఆహ్, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నేను మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. తన క్లిప్స్ నేను యాడ్ చేస్తాను. సో, ఒకటి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలామంది పేరెంట్స్ వాళ్ళొక హోప్‌ని లూజ్ చేసుకుంటున్నారు. చాలా డిస్‌హార్టన్ అయిపోయి అంటే ఇంకా మా పిల్లలు ఎప్పటికీ మనలాంటి లైఫ్‌ని లీడ్ చేయలేరా అనేది ఒక డౌట్‌లో ఉన్నారు చాలామంది పేరెంట్స్. ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఆ ఒక మైండ్‌సెట్‌ని మార్చండి. మీ పిల్లలు ఎప్పటికీ అలా ఉండిపోరు. డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఒక్కొక్క ఒక్కొక్క కిడ్‌కి ఒక్కొక్కలా ఉంటుందండి. సో, ఎప్పుడు కూడా ఒక కిడ్‌కి, ఇంకో కిడ్‌కి ఎప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు. ఎవ్రీ చైల్డ్ ఈస్ డిఫరెంట్. ఎవ్రీ చైల్డ్స్ ఎన్వైర్న్‌మెంట్ ఈస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ చైల్డ్స్ డెవలప్‌మెంట్ ఈస్ డిఫరెంట్ అండి. సో, ట్రై టు అండర్‌స్టాండ్. ఈ యొక్క ఫ్యాక్ట్ ఏంటంటే, మీ పిల్లలు కూడా ఇంప్రూవ్ అవుతారు. కానీ ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్. సో, ఆ ఆ ఒక పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఒక జర్నీలో. సో, ప్లీజ్
ఆ ఒక హోప్‌ని పెట్టుకోండి. ఈ యొక్క మాట ఎందుకు నేను ప్రతిసారి నా వీడియోస్‌లో ఎందుకు చెప్తున్నానంటే, ఆలోచన విధానం మార్చుకుంటేనే మనం ఈ యొక్క లైఫ్‌ని లీడ్ చేయగలమండి. ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో యూనివర్స్ కూడా మనకు అదే ఇస్తుంది. సో, డెఫినిట్‌గా నేను ఒకటి కోరుకుంటున్నానేంటంటే, ప్రతి ఒక్క పేరెంట్ ఎవరైతే స్పెషల్ కిడ్ రేస్ చేస్తున్నారో జర్నీ అనేది చాలా టఫ్‌గా ఉంటుంది. ఐ నో థాట్. ఇప్పుడేదో ఎక్స్‌పీరియన్స్ చేశానని కాదండి. బట్ నేను స్టిల్ మా బాబుకి ప్రోగ్రెసివ్ మోడ్‌లోనే చూస్తున్నాను. స్టిల్ ఐ వాంట్ హిమ్ టు ఓవర్‌కమ్ ఆల్ హిస్ బ్యాక్స్. నేను వెయిట్ చేస్తుందేంటంటే తను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే ఒక హోప్‌తోని మీరందరూ కూడా ఉండాలని మీ కిడ్స్‌తోనని కోరుకుంటున్నానండి. సో, వీడియోని చూసేయండి. Tejas, mango is our national fruit. So is our Mango is our national. ఏంటి national fruit is national fruit is పాడు చేస్తావా అందుకే క్రయాన్స్ చెయ్యు అని అన్నాను. ఓకే, విల్ యూ యూజ్ క్రయాన్స్ నౌ? అవర్ నేషనల్ ఫ్లవర్ ఈస్. ఈ వీడియోలో నాకు మా బాబుకున్నది రా కన్వర్సేషన్. అవర్ నేషనల్ ఫ్లవర్ ఈస్ kamal. హిందీలో కమల్. అవర్ నేషనల్ ఫ్లవర్ ఈస్ ఇంగ్లీష్లో ఏంటి? వాట్ ఈస్ దాట్? Lotus. లోటస్. అవర్ నేషనల్ ఫ్లవర్ చెప్పు. అవర్ Our నేషనల్ national ఫ్లవర్ flower ఈస్ is లోటస్. lotus. What is our national flower? Our national. Stop. What happened? Our national flower is. Mummy. Apple ఇది తగిలింది. తగిలిసింది యాపిల్. అయ్యో, ఎలా తగిలింది? ఎలా తగిలింది? ఇది రూమ్. ఆ రూమ్లో ఇది తర్వాత కట్టుతుంది. అవునా, తీత్తో కరుస్తుందా? ఓహో, ఓకే. బ్లడ్ వచ్చిందా? అయ్యో, వచ్చిందా? నువ్వు కలర్ చీ. ముందు కలర్ చీ. పింక్ కలర్ చీ. తేజస్, లోటస్ ఈజ్ ఇన్ విచ్ కలర్? పింక్ కలర్. పింక్ కలర్. వెరీ గుడ్. లోటస్ ఈజ్ ఇన్ విచ్ కలర్? చెప్పు. పింక్ కలర్. వెరీ గుడ్ తేజస్. చేసి కలర్ చేసి. నో నో ఓన్లీ పింక్ కలర్ ఓన్లీ. చీ. ఈ మధ్య మనం స్కూల్స్లో చూస్తున్నామండి, చాలా వరకు ప్రాజెక్ట్స్ అనేవి అది పేరెంట్స్కి ఇస్తున్నారా లేకపోతే పిల్లలకి ఇస్తున్నారా అనేది డౌట్ వస్తుంది. సో నేను తనకి ఈ ప్రాజెక్ట్ అంటే పర్టికులర్ చైల్డ్కి ఒక పర్టికులర్ టాపిక్ ఇచ్చారు. దీనికి ఏమో ఇండియా మీద వచ్చింది. సో నేనేం చేశానంటే తనకి మన ఇండియన్ ఫ్లాగ్ కలర్ ఏంటి, మన మ్యాప్, ఇండియన్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఇదంతా తనకి నేను ఈ యాక్టివిటీ అనకుండా ఈ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడే తనకు అన్నీ నేర్పించాను. అండ్ తన వంతు కూడా ఉండాలి ఈ ప్రాజెక్ట్లో, ఎందుకంటే ప్రాజెక్ట్ తంది కాబట్టి నేను జస్ట్ హెల్ప్ చేశాను. అండ్ చాలా వరకు తనతోనే కలరింగ్ అనేవి అన్నీ తనతో చేయించాను. ఆఖరికి తను చేసే ఈ ప్రాజెక్ట్లో తన హ్యాండ్ ప్రింట్ వేయించి తనతోనే తన పేరు రాయించాను. సో ఎందుకో నాకు ఈ కాన్సెప్ట్ బీయింగ్ ఏ టీచర్ నాకు అది నచ్చలేదు. అండ్ ఆల్సో పేరెంట్గా కూడా నచ్చలేదు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ అనేది పిల్లలకి ఇస్తున్నారా పేరెంట్స్కి ఇస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. మీరైతే కుదిరినంత వరకు మీ పిల్లల చేత చేయించడానికి ట్రై చేయండి. Civic did this project. Animals And their homes. గట్టిగా చెప్పు. Tell them lights out.
Tejas, who did that? Nothing. Natika. Is Natika and who is he? Tejas? Joshi. I don't say, let him say now. Tejas, who is? Joshit, okay. Who is this? No, you don't say now. Let him say. Okay, don't say anyone, okay? One violence because I am My project. Today is my project. Fruit? Very good. Okay. National animal? Tiger whales, tiger. Very good. That's it. बोलो भारत माता की Jay. बोलो भारत माता की Jay. बोलो भारत माता की Say thank you, everyone. Thank you. Sit, Tejas. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారంటే డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా వరకు ఉంటాయి స్పెషల్ కిడ్స్ రిలేటెడ్. సో ఒకవేళ మీకు అది ఇన్ఫర్మేటివ్గా అనిపించినప్పుడు అది ప్లీజ్ దాన్ని లైక్ చేయండి, ఆల్సో షేర్ చేయండి సో దట్ అది ఇంకొంతమందికి అది హెల్ప్ అవుతుంది. సో విత్ దట్ నోట్ అండి ఐ టేక్ సైన్ ఆఫ్ ఫ్రమ్ దిస్ వీడియో. డెఫినెట్గా నెక్స్ట్ వీడియో అనేది వేగస్ నర్వ్ గురించి ఉంటుంది. అండ్ ఆల్సో స్పీచ్ థెరపీ పార్ట్ 5 పార్ట్ 6 రెడీగా ఉందండి. అది అప్లోడ్ చేస్తాను షార్ట్లీ. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ యూఆర్ షోయింగ్. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.